అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో పగటి వేషగాడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. వేమగిరిలో వెంగళాచార్యులు పగటి వేషగాడు, ఒట్టి అమాయకుడు. అతను తండ్రి తాత పగటి వేషాలలో ప్రజ్ఞ కనబరిచి రాజుగారు మెప్పు పొంది 4 ఎకరాల భూమి ఈనాముగా సంపాదించారు. వెంగళాచార్యులకు విగ్రహపుష్టిగా కానీ విద్య లేదు. వేషాలు వేసి మెప్పించడం అసలే చేత కాదు. కానీ అతని కొడుకు మంగళాచార్యులు మాత్రం చాలా తెలివైనవాడయ్యాడు. కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళాచార్యులు భోజనం చేసి కూర్చునేవాడు. అలా కూర్చోకపోతే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, ప్రభు, ఇంట్లో పిల్లల పాలకి మహా ఇబ్బందిగా ఉన్నది, ఒక్క పాడి గేదెని ఇప్పించమని అడిగి తీసుకురాకూడదా అంది భార్య. అతడు ప్రభువుగారి దర్శనం చేసి భార్య చెప్పినట్లే అడిగాడు. అప్పుడు రాజు, సరే ఆచారి, మా మందలోకి వెళ్ళి మీకు నచ్చిన పశువును తోలుకుపోండి అన్నాడు. వెంటనే వెంగళాచార్యులు మంద వద్దకు పోయి కంటికి నధరుగా కనపడ్డ గొడ్డునొక దాన్ని ఎన్నుకుని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. గుమ్మంలో అడుగుపెట్టగానే భార్య బ్రహ్మానందముతో బయటకు వచ్చి చూసింది. ఇదేమిటండి, నేను పాలగేదె తీసుకురమ్మంటే దున్నపో తీసుకొచ్చారే అని నానా మాటలతో దుమ్మెత్తిపోసేసింది. ఆచార్య వెనుకపోతూ, అలాగునా, నాకు తెలిసింది కాదు, మరి ఇప్పుడు ఏం చేసేది అని అమాయకంగా అడిగాడు. ఆమె ఉగ్రురాలై, మేత దొండగా తక్షణమే తీసుకుపోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్ము తీసుకురండి అంది. బతుకు జీవుడా అనుకుని అతడు ఆ దున్నను సంతకు తోలుకుపోయాడు. దారిలో ఆచార్యుల వారికి 5 దొంగలు ఎదురయ్యారు. ఆయన అమాయకుడని ఇట్టే కనిపెట్టేశారు. దీన్ని అమ్మటానికైతే సంతదాకా ఎందుకయ్యా, నేనే కొంటాను అన్నాడు దొంగల్లో పెద్దవాడు. అంటూ, ఎంతండి దీని ఖరీదు అని అడిగాడు. అందుకని నాకు తెలవదని నిజం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు. బాబయ్య, ఖరీదు కట్టడంలో మా నాన్న గట్టివాడు, అక్కడికి పోదాం రండి అన్నాడు దొంగల్లో అన్న. తమ్ముడు దున్నపోతును తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలనే అన్న ఆచార్యులతో సహా ఇంటికి వెళ్ళాడు. 200 రూపాయలు చేసే దున్నపోతది. ఆ దొంగల తండ్రి, దీనికి 4 రూపాయల కన్నా ఎక్కువెందుకు అన్నాడు. పెద్దవాడు 4 రూపాయలు ఆచార్య వారి చేతిలో వేశాడు. ఆ 4 రూపాయలు పుచ్చుకుని ఆయన తన దారిని పోబోతూ ఉంటే వాడే మళ్ళీ వెనక్కి పిలిచి, ఆగవయ్యా, సంతదాకా వెళ్ళలెక్క లేకుండా వ్యవహారం ఇక్కడే తేల్చేశాం కదా, మరి నా బహుమానం ఏది అన్నాడు. ఆయన 1 రూపాయి ఇచ్చి పోతూ ఉండగా దొంగల్లో తమ్ముడు ఆయన ఆపి, అయ్యా, దున్నపోతును ఇక్కడ దాకా తోలుకు వచ్చాను కదా, నాకు మరేమీ ఇవ్వకుండా వెళ్ళిపోతారా అన్నాడు. వాడికి 1 రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఆ దొంగల తండ్రి, మీ దున్నపోతుకి విలువ కట్టిన నాకు ఏమీ లేదా స్వామి అన్నాడు. అప్పుడు ఆచారి మిగిలిన 2 రూపాయలు ఆ ముసలివాడి చేతిలో పడేసి ఉత్తి చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఆచారి గారి భార్య భర్త దగ్గరకు వచ్చి, ఏదండి సొమ్ము అని ఆత్రంతో అడిగేసరికి ఆయన జరిగిన సంగతి చెప్పాడు. చెప్పగానే ఆమె లబోదిబోమంటూ, ఎంత వెర్రివాళ్ళండి, ఎంత అమాయకులండి అని గోల పెట్టింది. కొడుకు మంగళాచారి ఇంటికొచ్చి, ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతి అంతా తెలుసుకున్నాడు. తండ్రితో వెళ్ళి ఆయనను మోసం చేసిన ఆ దొంగల ఇల్లు ఎక్కడుందో కొనుక్కొచ్చాడు. మంగళాచారికి వేషాలు వేసుకోవడం బాగా తెలుసు కదా, కనుక ఒక ఆడవేషం వేసుకుని కూర్చుని ఆడగొంతుకుతో ఆ దొంగలు వచ్చే దారిలో అయ్యో నా మొగుడు, అయ్యో నా మొగుడు అని రాగాలు పెట్టసాగాడు. అనుకున్నట్టుగానే దొంగల్లో తమ్ముడు ఆ దారిన వస్తూ ఆమెను చూసి, ఏమమ్మి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. మంగాచారి ఆడగొంతుకుతో, నా మొగుడిని పులి ఎత్తుకుపోయింది, ఇంక నా గతే ఇంకాను, నాకింక దిక్కెవరు అని గొగ్గోలు పెట్టి ఏడవసాగాడు. అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ, పోయినవాడి కోసం
ఏడ్చి ఏమి లాభం? నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నడు, నిన్ను సమస్తమైన సౌఖ్యాల్లోనూ ముంచెత్తుతాను అంటూ ఆమెను ఊరించాడు. మేలి ముసుగు తీయకుండానే మంగళాచారి వాడి వెంట నడిచి వెళ్ళేసరికి వాళ్ళ అన్న ఎదురై, ఈ పిల్ల ఎవర్రా అన్నాడు. వాడి సంగతంతా చెప్పి, నా పెళ్ళాంరా అన్నాడు గర్వంతో. అందుకు అన్న, ఏడిసినట్టే ఉంది, నాకింతవరకు పెళ్ళి పెటాకులు లేదే, ముందు నీకు పెళ్ళేమిట్రా, ఈ పిల్ల నేనే పెళ్ళాడతాను అని తమ్ముడితో తగువ పెట్టుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక వాళ్ళ తండ్రితో సంగతంతా చెప్పేసరికి ఆ ముసలివాడు, అబ్బాయిలు, మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటామంటే కుదిరింది కాదు, ఈ పిల్ల నేనే పెళ్ళాడతాను, ఏర్పాట్లు చేయండి అని తొందర పెట్టాడు. అంతలో మంగాచారి ఆడగొంతుకులోనే, అయ్యో నా మతి మండిపోను అన్నాడు. ఏం అన్నారు దొంగలు. తండ్రి విస్తుపోయి, అడవిలో పెద్ద పులి నా మొగుడిని లాక్కుపోవడంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయం కొద్దీ నగలన్నీ మూటకట్టి రోడ్డు పక్క పొదలో దాచాను. మీరిద్దరూ వెళ్ళి ఆ మూట పట్టుకురండి, నగలు లేకుండా పెళ్ళేమిటి, నలుగురు నవ్విపోరా అన్నాడు ఆడవేషంలోని ఆచారి. వాళ్ళిద్దరూ ఉరకలేసుకుంటూ ఆచారి చెప్పిన దిశకు పోయారు. వాళ్ళు దూరంగా పోయే వరకు ఆగి మంగాచారి తన మేలు ముసుగును తీసేశాడు. ముసలివాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు పెళ్లి కూతురువని అనుకున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగళాచారి మూలనున్న దుడ్డుకర్ర ఒకటి దొరకబుచ్చుకుని, పెళ్లి కూతురిని కాదయ్యా తాత, పౌరోహిత్యుణ్ణి, ఇదిగో ఇదే పెళ్లి కూతురు, దీంతో నీకు పెళ్లి చేస్తా అంటూ ఆ కర్రతో ముసలివాడిని చితకబాద బాగా గట్టిగా కొట్టేశాడు. ముసలివాడు, బాబోయ్ అమ్మోయ్ చచ్చిపోతాను, కొట్టకోయని మొత్తుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి దారులు కొట్టి దోచుకుని ప్రజల్ని మోసం చేసి గడించిన ధనము నగలు ఎక్కడున్నాయో చెప్పు, చెప్పకపోతే మళ్ళీ తంత అన్నాడు మంగళాచారి. భయం కొద్దీ ముసలివాడు సొమ్మంతా మూటగట్టి తెచ్చి ఆచారికి సమర్పించాడు. ముసలివాడి కొడుకులు తిరిగి రాకుండగా ఆ మూటతో మంగళాచారి ఉడాయించాడు. ఇప్పుడు సాటి వాళ్లతో సరిగంగ స్నానం అనే మరో చక్కని చందమామ కథను విందాం. చెన్నపట్నం పేటలో వెంగన్న మొదలవీధి ఉంది. అందులో 7వ నెంబర్ ఇంట్లో కామేశ్వరమ్మ గారు, 8వ నెంబర్ ఇంట్లో సోమేశ్వరమ్మ గారు కాపురాలున్నారు. ప్రతి విషయంలోనూ ఆవిడకు ఈవిడకు పోటీగా ఉంటూ ఉండేది. కూతురు పుట్టినరోజు వస్తే ఇద్దరూ చేస్తారు. సోమ కాగితపు సంచిలో తాంబూలము, అరటిపండు, మిఠాయి ఉండా పెట్టి ముత్తైదువులకు పంచిపెడితే కావమ్మ కాగితపు సంచికి బదులు గుడ్డ సంచులు కుట్టించి ప్రతి సంచిలోనూ అదనంగా కొబ్బరికాయ, మైసూరుపాకు, ఇంకా ఏవేవో గమ్మత్తులు పెట్టి మరింత దర్జాగా పంచిపెట్టింది. ఆవిడ 2 అంగుళాల జరియాంచు చీర కొనుక్కుంటే ఈవిడ 3 అంగుళాల జరియాంచు చీర కట్టుకుని పని ఉన్నట్లు వెళ్ళి ఆవిడకి ప్రదర్శించి వచ్చేది. 7వ నెంబర్ ఇల్లు, 8వ నెంబర్ ఇల్లు కొత్తగా కట్టినవే. 8వ నెంబర్ ఇంటికి ఎలక్ట్రిక్ దీపాలు ఉన్నాయి. కావమ్మ గారింటికి లేవు. కావమ్మ గారికి ఇది కష్టంగానే కనిపించింది. సోమమ్మకు కూడా దీపాలు లేకపోతే ఈవిడికంత కష్టంగా ఉండకపోను. కావమ్మకి మరొక బాధ కూడా వచ్చింది. ఏమిటంటే సోమమ్మ గారు రేడియో కొనుక్కున్నారు. అసూయతో కావమ్మ చిక్కిపోవడం మొదలుపెట్టేసరికి ఆవిడ భర్త విద్యుత్ దీపాలకు బదులు ఒక పెట్రోమాస్క్ లైట్, రేడియోకు బదులు ఒక గ్రామఫోను కొని తెచ్చాడు. కావమ్మ గారు పెట్రోమాస్క్ దీపాన్ని రోజు సాయంత్రం 4 గంటలకే వెలిగించుకు కూర్చునేది గొప్ప కోసం. 8వ నెంబర్ ఇంట్లో రేడియో వినిపిస్తుందనేసరికి యువతల అన్నం వార్చుకు వచ్చినా వదిలేసిపోయి గ్రామఫోను వేసి వచ్చేది. ఆ వీధిలో మహిళా మనులంతా సోమమ్మ గారంటే మర్యాదగా చూసేవారు. ఇది కావమ్మకి అమర్యాదగా ఉండేది. ఇంతలో దసరా పండుగలు వచ్చాయి. వీధి ఆడవాళ్ళంతా ఒక తీర్మానం చేశారు. ఎవరింట వాళ్ళు బొమ్మల కొలువులు పెట్టుకోవడం కన్నా అందరి బొమ్మలు చేర్చి లలితమ్మ గారింటి వద్ద పెద్ద కొలువు పెట్టి బ్రహ్మాండంగా చేద్దాం అని అనుకున్నారు. అందుకు సోమమ్మ, బాగానే ఉంది ఈ పద్ధతి అంది. అప్పుడు కావమ్మ, ఈ మాట అసలు నాకే తోచింది, నేను చెబుదామనుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పేస్తారు అంది. అయితే ఎవరు చెప్తే లేండి, కానీ సోమగారు మన ఉత్సవాలు బాగా జరగాలంటే
మీరొక్క ఉపకారం చెయ్యాలండి అంది లలితమ్మ. ఆరుద్దాగా వింది కావమ్మ. ఏమి లేదు, ఆ 9 రోజులు మీ రేడియో కొలువుకి ఎరువివ్వాలి అంది లలితమ్మ. రేడియో ఎరువిచ్చి సోము గొప్పదైపోతుందని, తనకలాంటి మహర్బాని రావటానికి అవకాశం లేకుండా పోతుందని కావమ్మ లోపల విచారించడం మొదలుపెట్టింది. సోమగారు, మా రేడియో పాడైందమ్మా ఈ మధ్య. మా వారిని రిపేర్ చేయించమంటే వారికొక్కటే అశ్రద్ధ, పైగా క్షణం తీరుబాటు ఉండదు అంది. ఈ మాట వినేసరికి కావమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. సోమ వెళ్ళగా చూసి ఆమె లలితమ్మతో, చూసావా ఎంత అబద్ధమాడిందో, రేడియో పాడైందట, ఇప్పుడే కదటమ్మా పెట్టుకున్నారు వాళ్ళు అని ఒక పచ్చి అబద్ధం చెప్పి, పోనీ కానీ మా గ్రామఫోన్ ఇస్తాను, పట్టించుకెళ్ళండి, చక్క ఏ ప్లేట్లు కావలిస్తే అది పెట్టుకోవచ్చు, ఎల్లుండి పాడ్యం నాడు పొద్దుటే రండి, పని మనిషిని ఎత్తిన పెట్టి పంపుతాను అంది. కృతజ్ఞత తెలిపి లలితమ్మ వెళ్ళిపోయింది. ఆ రాత్రి కావమ్మగారి కొడుకు గ్రామఫోన్కి కీ ఇస్తుంటే స్ప్రింగు కాస్త పుట్టుక్కుమని ఊరుకుంది. అయ్యో కొంప ముంచావరా, ఎల్లుండి లలితమ్మ వస్తే ఏమని చెప్పేది అంటూ బాధపడింది కావమ్మగారు. ఉన్న పాటను మరమ్మతు చేయించమని భర్తను తొందరపెట్టింది. చూద్దాంలే అన్నాడాయన. ఎలాగురా భగవంతుడా అని ఆమె రోజంతా ఎంతగానో మదనపడింది. రాత్రి సరిగా నిద్ర పట్టనేలేదు ఆవిడికి. మరనాడు మగవాళ్ళు ఆఫీసులకు పోయాక సోమమ్మ భోజనం చేసుకుని తలుపు తాళం వేసి ఎక్కడికో బయలుదేరింది. కావమ్మ చూసి ఎక్కడికి చెప్పమ్మా అనుకుంది. మరో గంట సేపటికి ఒక మోటార్ లారీ వచ్చి సోమమ్మగారి ఇంటికి ఎదురుగా ఆగింది. కావమ్మ బయటకు వచ్చి చూసింది. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ, ఎక్కడ జనసంచారం లేదు. లారీలో వచ్చిన వాళ్ళు ఇద్దరు సోమమ్మగారి ఇంట్లోకి రేడియో మోసుకొస్తూ కావమ్మ కంటపడ్డారు. అప్పుడు ఆవిడ, ఇందుగా వెళ్ళింది సోమమ్మ రహస్యంగా వీళ్ళని పంపి తన రేడియో మరమ్మతు చేయించుకొస్తుందన్నమాట. నేను గ్రామఫోన్ ఇస్తానని తెలిసి ఆ మర్యాద నాకు దక్కకుండా ఉండాలని చెప్పి తన రేడియో చప్పుని మరమ్మతు చేయించి ఇచ్చేస్తుందా అని తల్లో అనుకుంది. వాళ్ళు ఆమెను చూసి తెల్లబోయారు. ఆవిడ, మీ గుట్టు నాకు తెలిసిందిలేండి, రేడియో మరమ్మతుకని పట్టుకుపోతున్నారా, త్వరగా పూర్తి చేసి పట్టుకురమ్మంది. కాదు సోమ్మ, ఎంత గుట్టు అన్నది. వాళ్ళల్లో ఒకడు చటుక్కున, అవునండి, ఎవరికీ తెలియనివ్వద్దన్నారు ఆవిడ, సాయంత్రంలోగా తెచ్చేసి హాల్లో పెట్టేయమన్నారు అన్నాడు. అప్పుడు కావమ్మకు ఒక ఆలోచన తట్టింది. అయితే ఒక్క రేడియోలు మాత్రమేనా, మీరు గ్రామ్ఫోన్లు కూడా మరమ్మతు చేయగలరా అని అడిగింది వాళ్ళని ఆత్రంతో. చెయ్యకేం అన్నాడు అతను. మా ఇంటి గ్రామఫోన్ పాడైంది, దాన్ని కూడా బాగు చేయండి. మరొక సంగతి, రేడియో మరమ్మతుకు చాలా కాలం అవుతుంది కనుక మెల్లిగా చెయ్యొచ్చు. నా గ్రామఫోన్ మాత్రం సాయంత్రంలోగా ఇచ్చేయాలి, మీరు కోరుకున్న బహుమతి ఇస్తాను అన్నది. వాళ్ళు సోమగారి రేడియోతో పాటు కావమ్మగారి గ్రామఫోన్ కూడా లారీలో పెట్టుకుని తొందరగా వెళ్ళిపోయారు. 4 గంటలకి సోమగారి ఇంటికొచ్చి తలుపు తీసుకునేసరికి హాల్లో రేడియో కనబడలేదు. ఆరుద్దాగా వచ్చి కావమ్మగారితో, ఏమండో, ఎవళ్ళో మా రేడియో ఎత్తుకుపోయారు, వీధి తాళం మారు చెవులతో తీసినట్లుగా ఉంది, తక్కిన గదుల తాళాలు ఏమీ తాకనేలేదు, ఇంకా నయం హాల్లో ఉన్న రేడియోతో సరిపెట్టారు అని చెప్పి అనేక విధాలా వాపోయింది. కావమ్మ నిర్ఘాంతపోయింది. దొంగలా వాళ్ళు, అందుకే గామోలు నన్ను చూసి తెల్లబోయారు. నేను వేరే ధోరణిలో ఉండి వాళ్ళ గ్రామ్ఫోను చేతులారా అర్పించుకున్నానన్నమాట. పోటీకపోతే ఇంతే గతి. సాటి వాళ్ళతో సరిగంగ స్నానానికి వెళ్తే ముసలి మొగుడిని కాస్త ముసలు ఎత్తుకుపోయిందని శాస్త్రం. సరిగ్గా అలాగే అయింది ఇప్పుడు నా పని అనుకుంటూ ఆమె లోపలే ఏడ్చుకు ఊరుకుంది. ఇప్పుడు దేవర రహస్యమనే చక్కని చందమామ కథను విందాం. పులిందర దేశాన్ని పూర్వం ఒకప్పుడు మాణిక్యప్రభు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు పరమ దుర్మార్గుడని పేరు వచ్చింది. అయితే ఇటువంటి చెడ్డ పేరు రావడానికి ఒక ప్రబలమైన కారణం ఉన్నది. అదేమిటంటే, రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్టయితే రాజ్యానికి అరిష్టం కలుగుతుందని ప్రభువుకి గాఢమైన నమ్మిక. అందుచేత రాజ్యంలో ఎక్కడా కానీ ఎవరికీ కానీ కవలబిడ్డలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు,
వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం చేశాడు. శాసనం ప్రకారం తనకేదైనా వర్తమానం తెలిసిందనేసరికల్లా ఆ పుట్టిన కవలలను రప్పించి వాళ్ళని చంపివేయటం మామూలైపోయింది. ఈ కారణం వల్ల కవలలు పుట్టడం అంటే రాజ్యంలో దంపతులందరికీ హడులుగా ఉండేది. ఇటువంటి పులింద దేశంలో ఒక కుగ్రామందు దేవయ్య, చంద అనే పేద దంపతులు ఉండేవారు. వాళ్ళకు లేక సంతాన భాగ్యం కలుగుతుందప్పటికీ తీరా కవలలు పుట్టే చిన్నెలు కనిపించినాయి. దాంతో పాపం వాళ్ళకు దిగులు పట్టుకున్నది. పుడితే మట్టుకు బిడ్డలు బతికేట్లు లేదు కదా అని చంద్ర దుఃఖింపసాగింది. అయితే దేవయ్య గుండె నిబ్బరం కలవాడు. భార్యకు అనేక విధాలుగా ధైర్యం చెప్పి ఓదార్చాడు. ఇటువంటి పరిస్థితి పిట్టకైనా తెలియనీయకుండా గుట్టిగా ఉంచాడు. పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు. ఆ అవ్వ మాణిక్య ప్రభువు గారి దాసీలలో ఒక దాసి. దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపురం ఉండిపోయి ఎప్పుడు పిలుపు వచ్చినా పలకడానికి సిద్ధంగా ఉండాలి. కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటుందని వేరే చెప్పేదేమిటి? అనుకున్నట్టుగానే చంద్రకు కవలలు పుట్టారు. ఒక బిడ్డ ఆడది, రెండో బిడ్డ మగవాడు. వాళ్లకు విజయ, విక్రమ అని పేర్లు పెట్టి వాళ్ళను దంపతులు ఎంతో అల్లారుముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ పల్లెటూరు పేద దంపతులకు కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకు చెప్పలేని బాధ ఏదో మనసులో ప్రారంభమైనది. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ రాజుకు ఆవేదన ఎక్కువ అవుతూ వచ్చింది. రోజు రోజుకి పీడకళ్ళు కూడా రాసాగాయి. జ్యోతిష్కులను పిలిపించి రాజు ఒక బాధకు కారణం ఏమై ఉంటుంది తన బాధకని ప్రశ్నించాడు. వారు శాస్త్రాలన్నీ తిరగవేసి ఇది రాజ్యంలో కవలబిడ్డలు పుట్టిన ఫలితం, మరేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు. తక్షణమే మాణిక్య ప్రభువు వాడవాళ్ల దండోరా కట్టించాడు. రాజ్యంలో కవలబిడ్డలను పట్టి తెచ్చిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తామని. దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండోరా కొట్టారు. చిత్రమైన ఈ చాటింపు చెవుని పట్టంతోనే ఎంత నిబ్బరం కలవాడైనప్పటికీ దేవయ్య గుండెలు పీచుమన్నాయి. అయితే అతడు బుద్ధిశాలి, బెదిరిపోలేదు. నిదానంగా భార్యకు మంచి చెడ్డల్ని నచ్చచెప్పి కుమారుడైన విక్రముణ్ణి వెంట పెట్టుకుని పారిపోయాడు. పోయి దేవయ్య కొన్నాళ్ళకల్లా మక్కళ రాజ్యం చేరుకున్నాడు. మక్కళ దేశపు రాజు మాణిక్య ప్రభువుకు కప్పమ్మ కట్టే చిన్న పాలకుడు. అతనికి ఒక 12 సంవత్సరాల కుమారుడున్నాడు. అనగా దేవయ్య కొడుకు విక్రముడు మక్కళరాజు పుత్రుడు ఒక్క ఈడు వాళ్ళన్నమాట. వాళ్ళిద్దరికీ నేస్తం కలిగింది. ఆ వేళ విశేషం ఎటువంటిదో కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులైనారు. ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కళరాజు కోటలో కొలువు కుదిరింది. విక్రముడు తన ప్రతిభ వల్ల అంచీలి మీద అనేక పదవులు సంపాదించాడు. చివరకు సేనాధిపతి అయి రాణించాడు. ఇది ఇలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏం జరిగిందంటే భర్త పలాయనమైనప్పటి నుంచి ఒంటిపాటుగా ఉండలేక చంద్ర తన కూతురు విజయను వెంట పెట్టుకుని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది. అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకున్నది. ఇప్పుడు కోటలో ఉండటం అంటే కేవలం పులినోట్లో ఉన్నట్టే కదా. ముద్దు మనవరాల విజయను గుట్టు బయటపడకుండా ఎలా కాపాడుకు రావటం? ఇదే పెద్ద సమస్య కూర్చుంది. అయితే అవ్వ అనుభవశాలి. అచ్చ మగపిల్లవానికి మోస్తరుగానే ముస్తాబు చేసి తయారు చేసింది విజయను. ఆ పిల్లను చూసి అందరూ మగవాడే అనుకుంటున్నారు కానీ ఏ విధంగానూ అనుమానించలేదు. ఒక రోజున విజయ అవ్వతో కూడా అంతఃపురంలోనికి వెళ్ళింది. ఆమె ఇంతకు ముందెన్నడూ అర్థం చూచి ఉండలేదు కనుక అర్థం అంటే ఏమిటో ప్రతిబింబం అంటే ఏమిటో తెలియదు. అంతఃపురంలో నిలుటద్దంలో చూచేసరికల్లా తన పురుషవేషం కనబడింది. అప్రయత్నంగా ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది. ఈ పిలుపు అక్కడున్న ఒక దాసి కనిపించి ఆమె ఈ విడ్డూరం ఏమిటో చూద్దామని చెప్పి గుమ్మం వద్దనే పొంచి ఉన్నది. అంతలో అవ్వ వచ్చి సంగతి తెలుసుకున్నది. అమాయకత వల్లనే తన మనుమరాలు ఇలా కేక వేసినట్టు గ్రహించింది. విజయ కవలబిడ్డని
కవలబిడ్డకు రాజు వల్ల గండం ఉన్నదని, అందుకే మారువేషంలో ఉండవలసి వచ్చిందని, గుట్టుగా కాలక్షేపం చేయకపోతే ప్రాణానికే మోసమని చెప్పి ఆమె మనవరాలు హెచ్చరించింది. పొంచి ఉన్న దాసీది ఈ మాటలన్నీ చెవులారా వినిపోయి రాజుగారు చెవిని వేసేసింది. వెంటనే రాజు అవ్వను మారువేషంలో ఉన్న మనవరాలని ఖైదులో పెట్టించి రెండో బిడ్డ గుట్టు చెప్పమని బలవంతం పెట్టాడు. ఎన్ని యాతలు పెట్టినా అవ్వ ససేమీరా చెప్పింది కాదు. దేవర రహస్యంగానే ఉంచింది. అందుచేత నిర్దాక్షిణ్యంగా రాజు అవ్వను హతమార్చి వేశాడు. తెలివిగల అవ్వ ఈ సందడికి ముందు చంద్రని పారిపోమ్మని ఉపాయం చెప్పి మరీ పారిపోయింది. చంద్ర తంటాలు పడి మక్కళ రాజ్యం చేరుకుంది. ఎంత నిర్బంధించినా అన్నను గురించి విజయ చెప్పలేకపోయింది. నిజానికి పాపం ఆమెకి ఏమీ తెలియదు కదా. రాజుకి ఏదో ఆలోచన తట్టి ఆమె చేతి రాత రాయించి పుచ్చుకున్నాడు. ఈ మోస్తరు దస్తూరితో పోలిగ్గల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమో కనిపెట్టమని నిపుణులను నియమించాడు. ఆ సమయంలో ఎవరో రాయబారి ఒక జాబు తెచ్చి రాజుకు సమర్పించుకున్నాడు. అది మక్కళ దేశపు రాజు వద్ద నుంచి వచ్చిన జాబే. విప్పు చూడటంతోనే రాజు అమిత ఆశ్చర్యపోయాడు. ఏమి ఆ లేఖలోని దస్తూరి సరిగ్గా విజయ చేతి రాత మాదిరిగానే అలాంటి మోస్తరుగానే ఉన్నది. తర్వాత చదివేసరికి ఉత్తరంలో ఇలా ఉన్నది: ప్రభు, దేవరకు ఒకేసారి 40 బల్ల మీద వేయించి బంగారు మొహరీలు సమర్పించుకుంటాను. ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని సుతంత్ర రాజ్యంగా ప్రకటించకోరుతున్నాను. ఇది చదివి రాజు చాలా సంతోషించాడు. ఇప్పుడు పంపించిన జాబు రాసిందెవరో వారి పరంగా ద్రవ్యం పంపినట్టయితే కోరిక నెరవేరుస్తామని రాసి ఆ రాయబారి చేతనే జవాబు పంపించాడు మాణిక్యప్రభు. ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కళ రాజ్యం నుండి 80 బళ్ళు వచ్చేసి నగర పొలిమేరల్లో విడిసినాయి. మాణిక్యప్రభువుకి కబురు తెలియగానే ఆ కవలబిడ్డ ఎలా ఉంటాడో చూడాలనే ఆత్రంతో స్వయంగానే బయలుదేరి పొలిమేర వరకు తరలి వెళ్ళాడు. మొట్టమొదటి బండిలో నుండి దిగివచ్చిన విక్రముడు రాజుకు వినయపూర్వకంగా నమస్కరించాడు. రాజు ఆశ్చర్యానికి మేరలేకపోయింది. విజయ, విక్రముడు ఒకే అచ్చున పోతపోసిన బొమ్మలు, ఏమీ తేడా లేదు. రాజు పిల్లవాళ్ళని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మాట వల్ల రూపుల వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయతోడి కవలబిడ్డనని నిశ్చయమైపోయింది. ద్రవ్యపు సంచీలు దింపించమని సెలవ అని అనుజ్ఞ కోరాడు విక్రముడు. అటు ఆజ్ఞనిస్తూ దుష్టుడైన మాణిక్యప్రభు ఇటు భటులకు సంజ్ఞ చేశాడు. రాజు సంజ్ఞ చేసే లోపలనే విక్రముని సంజ్ఞ అందుకుని 80 బళ్లపైనున్న ద్రవ్యపు సంచుల్లో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క యోధుడు బిలబిలమంటూ బయటకు వచ్చేశాడు. వాళ్ళందరూ ఆయుధాలతో తయారుగా ఉన్న వీరులు. ఆదమరుపును ఉన్న రాజు పరివారం మీద పడి వాళ్ళను నుగ్గు చేసివేశారు. ఆ సందడిలో ఎవరు చంపివేశారో కానీ పాపం మాణిక్యప్రభువు కూడా నేలను కూలాడు. మాణిక్యప్రభువు చచ్చినందుకు నగరంలో ఎవ్వరూ విచారించడం లేనేలేదు. సేనాధిపతి అయిన విక్రముని చూసి అందరూ జోహారు చేశారు. అతడు విజయకు అన్నగారేనని తెలిసి ముచ్చటపడ్డారు. అతని యుక్తికి, ప్రభుభక్తికి, శౌర్యానికి, ప్రతాపానికి లోకులు జేజేలు కొట్టారు. విక్రముడే పులిందదేశ రాజుగా ఉండాలని ప్రజలు కోరినారు. కానీ విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు. తనను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కళ రాజ్యంతో ఈ రాజ్యం ఐక్యం కావడమే తన అభీష్టమని సూచించాడు. ప్రజలు శివసావహించారు. ఈ విధముగా మక్కళ రాజుకు స్వతంత్రపు రాజ్యం సిద్ధించడమే కాక విక్రముని శక్తి వల్ల మహాసామ్రాజ్యమైన పులింద రాజ్యం కూడా ధక్కలు పడింది. విక్రముని ఔదర్యానికి మెచ్చి మక్కళరాజు కుమారుడికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముని మంత్రిగా చేసుకున్నాడు. పైగా విజయకు మక్కళరాజు పుత్రుడికి అతివైభవంగా వివాహమైనది. ఈ విధముగా 2 రాజ్యాలకు తలవంతలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు. నాటి నుంచి కవలల గురించిన దుష్ట శాసనానికి సొత్తు చెప్పేశారు. కృతజ్ఞుడైన విక్రముడు తమ కుటుంబాన్ని రక్షించడానికని బలైపోయినాడని అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కట్టించాడు. అది ఒక ఆలయంలాగా ఉండేది.
దాన్ని పవిత్ర స్థలంగా ఎంచి జనమంతా చూడవచ్చేవాళ్ళు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.